వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి తను నాన్ వెజ్ ప్రియుడు అనమాట. ఉన్నట్టుండి నాన్ వెజ్‌ని బంద్ చేసేసాడు. అంటే ఎట్లాంటి చికెన్ గాని, మటన్ గాని, ఫిష్ గాని తినట్లేదు. ఆ స్టాప్ చేసిన తర్వాత ఒక 6 మంత్స్ నుంచి కూడా నర్వ్ వీక్‌నెస్ వచ్చేసింది. కనీసం ఏదైనా ఒక అక్కడ ఉన్న వస్తువుని తీసి అక్కడ పెట్టాలన్నా కూడా ఆ చేతిలో అంత గ్రిప్ లేకుండా పోతా ఉంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే నాన్ వెజ్ ఉన్న బలాన బంద్ చేసేస్తే మనకేమన్నా నరాల బలహీనత వస్తదా? ఇది సార్ క్వెషన్. అచ్చా, నరాల బలహీనత మీరు చెప్తున్నారు కదా. ఎక్కువ మనకి ఏం సిమ్టమ్స్ కనిపిస్తాయి? నీరసంగా ఉండడం, కాళ్ళల్లో బలం లేకుండా ఉండడం, ఒక 5 అడుగులు వేస్తే కథం ఇట్లా ఎక్కడ పడిపోతాననేసి భయం. ఇప్పుడు మీరు మీ దోస్గాన్ గురించి చెప్పిండ్రు కదా, సేమ్ ఇట్లనే ఇంకొకరు వచ్చిర్రు. మహారాష్ట్ర నుంచి వచ్చిండ్రు మన దగ్గరికి. వచ్చి సార్ నాకు ఇట్లా నడుస్తుంటే ఇట్లా కాళ్ళు చెప్పుల్లో కెళ్ళి బయటికి వచ్చేస్తది, చెప్పు ఉందా లేదా అని కూడా అర్థమైతలేదు ఆయనకు. అట్లా తయారైపోయింది కాళ్ళు. మళ్ళీ దాని తర్వాత బై ఛాన్స్ చెప్పులు లేకుండా డైరెక్ట్ ఫ్లోర్ మీద నడిచిర్రు అనుకోండి, ఇట్లా జిల్జిల్ 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 మొత్తం పైకి ఇట్లా ఏదో మంట అవుతుంది లోపల నుంచి అని వస్తది. మళ్ళీ తొడ నొప్పి ఉంటది. ఇట్లా చెప్పులో కాళ్ళు వేసేటప్పుడు ఇక్కడ వేయాలి కదా, ఇది చెప్పు ఇది కాళ్ళు అనుకోండి, ఇట్లా వేయాలి కదా, ఇట్లా అయినా పోతుంది ఇట్లయినా పోతుంది, కానీ ఇట్లా పోదు. ఇట్లా ఉన్నారు. చక్కర్లు వస్తున్నాయి. ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటే 3 ఏండ్ల నుంచి వస్తున్నాయి. 3 ఏండ్ల నుంచి వస్తున్నాయి. సరే, ఇంకోటి కూడా చెప్పిండ్రు. ఏమైనా అంతకుముందు నేను నాన్ వెజ్ తింటుండే, అది మానేసినాక ఒక 3-4 మంత్స్ తర్వాత నాకు స్టార్ట్ అయింది అన్నారు. మీరన్న డౌటే కదా. అయితే నేను మీకు ఒకటి ప్రశ్న అడుగుతా. నేను ఫేమస్ క్రికెటర్ పేరేంది చెప్పండి? మొత్తం లోకం భారతదేశం విరాట్ కోహ్లీ సార్. విరాట్ కోహ్లీ కదా, ఆయన పేరు రాద్దాం ఒకసారి. ఇప్పుడు విరాట్ కోహ్లీకి మనం ఒక స్టార్ కూడా వేద్దాం, ఎందుకంటే ఫేమస్ కదా, మీకు ఫేవరెట్. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ పేరు చెప్పిండు. నోవాక్ జోకోవిచ్ అనేసి టెన్నిస్ లా నిపుణుడు. నోవాక్ జోకోవిచ్, ఆయన పేరు కూడా రాసుకుందాం. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు స్పోర్ట్స్ పర్సన్స్. అంటే స్పోర్ట్స్ అంటే ఫుల్ ఫిట్ ఉంటారు, మస్తు ఉరుకుతారు, కూసుంటారు, లేస్తారు, ఎప్పుడంటే అప్పుడు ఆడతారు. 6 గంటలు కూడా ఆడమంటే 6 గంటలు ఆడతారు. టెస్ట్ క్రికెట్ 5 రోజులు ఆడమంటే 5 రోజులు ఆడతారు. అవునా కాదా? టెన్నిస్ కూడా చాలా పెద్ద గేమ్. అవునా కాదా? ఇప్పుడు వీళ్ళకు నరాల బలహీనత ఉంటే వీళ్ళ ఇట్లా ఆడగలుగుతారా చెప్పండి నాకు. లేదండి. ఇప్పుడు మీకు ఇంకో విచిత్రమైన విషయం చెప్తా. ఈ ఫీల్డ్ లో అయిన టాప్, ఆ ఫీల్డ్ లో అయిన తోప్. ఇద్దరు వెజిటేరియన్, ఇద్దరు ఇంతకు ముందు మాంసాహారులు ఉండే. మాంసం ఇద్దరు తింటుండే, ఇప్పుడు ఇద్దరు శాకాహారులు అయినరు. ఇద్దరు మాంసాహారం నుంచి శాకాహారం చేస్తున్నారు. ఎన్ని ఏండ్ల నుంచి? 5 నుంచి 10 ఏండ్ల నుంచి. 5 నుంచి 10 ఏండ్ల నుంచి. దానికి అర్థం ఏంది? దీనివల్ల ప్రాబ్లం అయితే రాదు. ఈయన ఏమంటాడు, అరే నాకు ఇంకా ఫిట్ అనిపిస్తుంది, ఇంకా యాక్టివ్ అనిపిస్తుంది, ఇంకా లైట్ అనిపిస్తుంది అంటాడు. ఇట్లా మాంసాహారం వదిలేసేయడం వల్ల. అయితే అక్కడ మీకు మీ సమాధానం వచ్చింది. నేను ఇంకోటి కూడా చెప్తా. మాంసాహారం ఏదైతే మనం తీసుకుంటాం, మనము తీసుకుంటే దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. అవే కాకుండా దీనివల్ల బీపీ, థైరాయిడ్, షుగర్, మళ్ళా దాని తర్వాత యాంగ్జైటీ, నిద్రలేని సమస్య, మళ్ళా దాని తర్వాత క్యాన్సర్, ఇవి కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకో స్టార్ మార్క్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఇంతకు ముందు మాంసం అంటే మాంసమే ఉంటుండే. ఇప్పుడు మాంసం అంటే మాంసమే ఉందా అనేసి మనం చెప్పలేం. ఎందుకు? నేను దానికి కూడా సమాధానం చెప్తా. ఇప్పుడు ఎక్కువ చికెన్లు, బ్రాయిలర్ చికెన్, లేయర్ అంటే గుడ్లేస్తుంది అది. బ్రాయిలర్ చికెన్ కి వీళ్ళు ఏం చేస్తారు? కొలెస్ట్రిన్ ఇంజెక్షన్లు ఇస్తారు, కొలెస్ట్రిన్ ఇస్తారు. దాంతో ఏమనేసి చెప్పేసి ఇస్తారు? గ్రోత్ ప్రమోటర్ అని చెప్పేసి ఇస్తారు. ఇప్పుడు రెగ్యులర్లీ మీరు ఇది తీసుకున్నారు అనుకోండి, మీకు నరాల బలహీనత వచ్చే ఛాన్సులు ఎక్కువైతాయి. ఎందుకు? ఇది 7వ కూర్చుంటది, మాంసం లోపల డిపాజిట్ అవుతుంది. అంటే ఏంది? ఫుడ్ చైన్ లో వచ్చేస్తుంది. అంటే మన కండరాల్లోకి ఇది
ఆ కోడి కండరాల నుంచి ఓకే ఓకే మీ కడుపులో పోయి మీ కండరాల్లో వస్తది. ఓకే ఓకే అర్థమైందా మీకు? మళ్ళా కానీ ఇప్పుడు మంచి ప్రోటీన్ ఫుడ్ అంటారు కదా సార్ ఇది. అవును, ప్రోటీన్, పాల్లో కూడా ప్రోటీన్ ఉంటది. ఓకే మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలి పాలు కూడా, మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే మీ కళ్ళ ముంగట తీసి మీకు ఇస్తుండు. జరా భరోసా ఉన్న మనిషి ఉన్నాడు. సాధ్యం అంటారా అది ఇప్పుడు? ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు సాధ్యం లేకపోతే మనకు సాధ్యం ఇంపార్టెన్స్ చూసుకోవాలి, మనం మన హెల్త్ ఇంపార్టెన్స్ కూడా చూసుకోవాలి, అవునా కాదా? రెండు చూసుకోవాలి మనం. అయితే ఈ ఇట్లా స్టెరాయిడ్లు ఇవ్వడం దాంతో దీంతో అది పని చేస్తుండు. ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఇప్పుడు 15 రోజులు అవుతుంది. గుడ్లల్లో ఏదైతే గుడ్డు మనం పిల్లలకి అరే సండే ఓ మండే రోజు కావండే అనేసి క్యాంపెయిన్ అన్నట్లుగా కూడా ఇప్పుడు ప్రొజెక్ట్ అయితే అట్లా వస్తుంది. ఎందుకు అంటే దాంట్లో క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ గుడ్డులో దొరికినాయి. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలన్నా హెల్త్ చూసుకోవాలన్నా? హెల్త్ చూసుకోవాలి కదా. అందుకే నేను అవాయిడ్ చేయమంటా. మళ్ళీ ఇప్పుడు చికెన్ తినకుండా ఎట్లుంటాం మేము, బిర్యానీ ఎట్లా వండుకోవాలి, నాటుకోడి పులుసు ఎట్లా చేసుకోవాలి, చేపల పులుసు ఎట్లా చేసుకోవాలి అనేసి మీకు డౌట్ వస్తే మీరు ఏం చేయండి, నాటుకోడి మీ ఊర్లలో దొరుకుతుంది, తీసుకోండి, ప్రాబ్లం లేదు. చేపలు కూడా మీకు తెలిసిన కాడ మీరు అన్ని అబ్జర్వ్ చేయండి, అట్లా ఉండి మీరు అవి ప్రిఫర్ చేయండి. కానీ మాంసాహారం అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకు? మనం ఇప్పుడు నిల్చున్నంతసేపు నిల్చుంటాం సార్. నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతున్నా, మీరేం చేస్తారు, బాయ్ సార్ నమస్తే సార్ అని పోయి మీ క్యాబిన్ లో కూర్చుంటాం. మాక్సిమం ఎక్సర్సైజ్ మనం ఏం చేస్తాం, మౌస్ పెట్టుకొని ఇక్కడక్కడ చేస్తాం, అదే మనకు ఫిజికల్ యాక్టివిటీ. అయితే మీరు మాంసాహారం తింటున్నారు, రోజు 4 గంటలు మీ యాక్టివిటీలు చేస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీ, మంచి స్ట్రాంగ్ ఫిజికల్ యాక్టివిటీ, అప్పుడు మీరు చేయండి, నాన్ వెజ్ తినండి, అవునా కాదా? ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే హెవీగా తీసుకోవచ్చు. అయితే మీరు ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నరాల బలహీనత వస్తుంది. నరాల బలహీనత ఈ పేషెంట్ కి కూడా చెప్పిన, సరే మీరు మాంసాహారం మానేసిర్రు అట్లా అనిపిస్తుంది కదా, మీరు ఒక సింపుల్ పని చేయండి. మీరు సింపుల్ పని ఏం చేస్తారంటే మెంతి పొడి చేసుకొని పెట్టుకోండి, మెంతులు గింజల్ది పొడి చేసుకొని పెట్టుకోండి, రోజు వేడి నీళ్ళు చేయండి, దాంట్లో ఒక పావు చెంచా వేయండి, కలుపుకొని తాగండి, మీకు నరవల్ల బలహీనతలో మార్పు కనిపిస్తుంది. అది కాకుండా మీకు నాన్ వెజ్ తినాలనిపిస్తే చేపలు తినండి. అంటే మళ్ళా అది కూడా చేపలు బెటర్, అది కూడా ఫ్రై చేయకండి, పులుసు లాగా చేసుకొని తినండి, అది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పాలు పెరుగు, ఇది ఎక్కువ డయట్ లో తీసుకోండి, మీకు తెలిసిన కాడనే తీసుకోండి, పాలు కూడా ఎక్కువ డయట్ లో తీసుకోండి. పాలు అన్నిట్లో అడల్ట్రేషన్ సార్ మనం మిరపకాయ పొడి అనుకొని కొంటాం, కలర్ యాడ్ కాదు, బ్రిక్ ఉంటదా, కన్స్ట్రక్షన్ లో బ్రిక్ ఉంటదా, దాన్ని పౌడర్ చేసి యాడ్ చేస్తారు, దాంట్లో ఫుడ్ అడల్ట్రేషన్ అంటారు దాన్ని. అయితే అందుకే మీరే అవి తీసుకొని పిసాయించుకోండి, అది బెటర్. మీ ఇంట్లో గ్రైండర్లు ఉంటాయి కదా, అది మీరు చేసుకోండి. అయితే అట్లా ఇవన్నీ చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ పౌడర్ అయితే ఆ పౌడర్ అనుకొని మనం కొంటాం, అది ఆ పౌడరే కాదు అన్నట్టు అయిపోయింది. అయితే అట్లా అయితే నరాల బలహీనత రాదు. అట్లా హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి సార్? శాశ్వత పరిష్కారం. ఇప్పుడు ఈ పేషెంట్ వచ్చిరు కదా, ఎన్నో ఏండ్ల నుంచి బాధపడుతుండే కదా, ఆ పేషెంట్ కి పూర్తిగా తగ్గింది మన దగ్గర మందులు వాడి. అట్లా మొత్తానికి అయితే మా వాడికి సజెస్ట్ చేయాలన్నమాట మీ దగ్గరికి, అంటే హోమియోపతిలో నర్వ్ వీక్నెస్ కి అయితే మంచి ట్రీట్మెంట్ ఉందని. ఇది మొత్తానికి నాన్ వెజ్ బంద్ చేసాము అని అంటే మాత్రం మనకు నరాల బలహీనత వస్తుంది అనేది ఒక మెత్ మాత్రమే, సో ఒక అపోహ మాత్రమే ఇది. సో ఈ నాన్ వెజ్ బంద్ చేసేసి ఇంకా వెజిటేరియన్ తీసుకోవడం వల్లనే మనం ఫిట్గా ఉంటామని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలన్నా, లేదంటే ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుందని తెలుసుకోవాలన్నా డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.